నమస్తే వెల్కమ్ టు శ్రీ ప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటామంతి. రాష్ట్ర అభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సీఎం. అల్లూరు జిల్లాలో జనసేన పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓలూరు నుంచి నందిగురుకు కాలినడకన వెళ్తూ రోడ్డు పనులు పరిశీలించిన జనసేనాని. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వ్యాఖ్య. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రైతు బిడ్డలాగా పంట పొలాల్లో తిరుగుతూ రైతులను కలుస్తూ వారితో గడిపారు. డ్రోన్ తో విత్తనాలు చల్లుతున్న యువ రైతు తోట వడ్డీ కాసులను ప్రత్యేకంగా అభినందించారు. డ్రోన్ విత్తనాలు పోయటం, అది సాలలో తిరుగుతూ విత్తనాలు పొలంలో వదిలే విధానం స్వయంగా ఆయన పరిశీలించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం సోరంపల్లి గ్రామానికి వచ్చిన ఆయన అక్కడి రైతులను పలకరించారు. తాను ఎంతగానో ప్రోత్సహించి నీటి భద్రత, అగ్ని టెక్ వంటి విధానాలు అక్కడ అవలంబించడం చూసి ముచ్చటపడ్డారు. వారి పనిలో తాను కూడా ఓ చేసి రైతులతో మాటామంతి సాగించారు. ముఖ్యంగా యువ రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న తీరును అభినందించారు. ఈ క్రమంలోనే సీఎం కొద్దిసేపు డ్రోన్ ఆపరేట్ చేశారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, ఎంతమంది కూలీలు అవసరం అవుతారు, ఫలితం ఎలా ఉంటుంది తదితర అంశాలను ఆరా తీశారు. అత్యంత తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే పని పూర్తవుతుందని వడ్డీ కాసులు చెప్పిన సమాధానానికి సీఎం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. డ్రోన్ పరిశీలించిన అనంతరం తులిమిల్లి లక్ష్మణరావు సాగు చేస్తున్న టమాటా తోటను సీఎం స్వయంగా పరిశీలించారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా నాతో పంచుకోండి, మీ కష్టాలు వినేందుకే నేను వచ్చా అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులకు స్పష్టం చేశారు. అల్లూరు జిల్లా నందిగురులో పార్టీ పథకాన్ని పవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారుల దింసా నృత్యాన్ని పవన్ కళ్యాణ్ ఆస్వాదించారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి చిన్నారులతో కాసేపు ఆయన ముచ్చటించారు. అల్లూరు జిల్లాలో గిరిజనుల మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ నిర్వహించారు. అటవీ తల్లి బాట పథకంలో భాగంగా నిర్వహించిన రహదారుల పరిశీలనకు పాడేరు మండలం నందిగురు గిరిజన గ్రామానికి వచ్చిన ఆయన దారి పొడవునా గిరిపుత్రులతో మమేకమయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి ప్రజల మధ్యనే నిర్వహించాలని నిర్ణయించిన అధినేత పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో గిరిజనుల చెంతకు వచ్చారు. అటవీ తల్లి బాట పథకంలో భాగంగా నిర్మించిన రహదారుల పరిశీలనతో గిరిపుత్రుల బాగోగులు తెలుసుకునేందుకు ఆయన అల్లూరు జిల్లాలో పర్యటించారు. ముందుగా అల్లూరు జిల్లా ఓనూరు నుంచి నందిగురువుకు కాలినడకన పయనమైన పవన్ కళ్యాణ్ మార్గమధ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. పవన్ వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఆ తర్వాత మార్గమధ్యలో రోడ్డు పనులను పరిశీలించారు. నందిగురు జంక్షన్ రోడ్డు త్రాగునీటి గురించి స్థానికులు మాట్లాడారు. పిల్లలకు బ్యాగులు అందజేశారు. గిరిజనుల త్రాగునీటి వసతి సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో అండర్ గ్రౌండ్ వాటర్, స్టామ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. అమరావతిలోని అనంతవరం నెక్కల గ్రామ సభలో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రసంగించారు. మౌలిక సదుపాయాల కల్పనపై, గ్రామ సభల నిర్వహణపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలోని పనుల్లో ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఏడాది జూన్ నాటికి అధికారులు ఎమ్మెల్సీ నివాసాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్, 1500 కిలోమీటర్ల లేట్ అవుట్ రోడ్లు పూర్తి అవుతాయని వెల్లడించారు. అమరావతిలో శరవేగంగా ఐకానిక్ భవనాల పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ రోజు గ్రామ కంటాల వెలుప బయట ఏదైతే ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ జరుగుతున్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంటాల లోపల కూడా అదే స్టాండర్డ్లో వేయాలని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద శ్రావణ్ గారు నేను డిస్కస్ చేసుకొని, అయితే గ్రామ కంటాల బయట ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత గ్రామ కంటాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామ కంటాల బయట వాటి యొక్క డిజైన్స్, లెవెల్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ కంటాల కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే
రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకుని గ్రామ సభ పెట్టి దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామ సభ పెట్టాము. దాంట్లో 1-2 విషయాలు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉందో అది పడిపోయే స్థితిలో ఉంది, పిచ్చులు ఊడిపోతున్నాయి అన్నారు. ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ రెండింటిని ఇమీడియట్గా అధికారులు వెరిఫై చేయమన్నాను. అది నిజంగా ఉంటే ఇమీడియట్గా ఆ రెండింటిని సిఆర్టీ తరఫున శాంక్షన్ చేసి చేస్తామని శ్రావణ్ గారికి యాక్చువల్గా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చెరువు చుట్టూ యాక్చువల్గా వాళ్ళు బండి డెవలప్ చేసి గ్రీనరీ చేయమన్నారు. దాన్ని ఇమీడియట్గా దాన్ని కూడా చేయిస్తాం. కళ్యాణ మండపం కావాలని ఎక్కడ అనేది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు వాళ్ళు కలిసి డిసైడ్ చేస్తే దాన్ని కూడా యాక్చువల్గా చేయిస్తాం. ఇది కాకుండా గ్రామ కౌంటర్ సమస్యలు దాదాపు ఒక 10 మంది తీసుకొచ్చారు. దానికి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ యాక్చువల్గా కలవమని వాళ్ళతో రిపోర్ట్ తీసుకున్నాం. ఆ కమిటీ ఫైనలైజ్ తొందరలో చేస్తుంది. ఎందుకంటే గ్రామ కమిటీ గ్రామ కంటాలు, రోడ్ హిట్స్ మరియు జరీబ్ నాన్ జరీబ్ ఉన్నాయి. జరీబ్ నాన్ జరీబ్ ఫైనల్ చేసాము, రోడ్ హిట్స్ ఫైనలైజ్ చేసాం. గ్రామ కంటాలు ఒకటి. ఇది ప్రతి ఒక్కరిని ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గర కూడా ఇప్పుడు దాదాపు ఒక 10 మంది ఇచ్చారు యాక్చువల్గాను. ఎంతో కాలం నుంచి సమస్య, దాన్ని కూడా చేస్తాం. అదేవిధంగా కొంతమంది అసైన్లు 88 మంది ఎంతో కాలం నుంచి ఉండారు. వాళ్ళని అధికారులు యాక్చువల్గా అక్కడి నుంచి ఖాళీ చేయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో కమిషనరేట్కు 8 మోటార్ సైకిల్ అందజేయడం ఆనందంగా ఉందని సిపి రాజశేఖర బాబు తెలిపారు. గతంలో కూడా వారి సహకారంతో ట్రాఫిక్ విభాగానికి 40 మోటార్ల సైకిళ్లు, అలాగే సీసీ కెమెరాలు, 2 డ్రైన్లు అందించామని స్పష్టం చేశారు. నగరంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గద్దె ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కొత్త మోటార్ సైకిళ్లను ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర బాబు సంయుక్తంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో కమిషనరేట్కు 8 మోటార్ సైకిల్ అందజేయడం ఆనందకరమని తెలిపారు. గతంలో కూడా వారి సహకారంతో ట్రాఫిక్ విభాగానికి 40 మోటార్ సైకిళ్లు, సీసీ కెమెరాలు, 2 డ్రైన్లు అందించారని చెప్పారు. త్వరలో మరో 60 మోటార్ సైకిల్ కూడా కమిషనరేట్కు రానున్నాయని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి 2 నుంచి 3 మోటార్ సైకిల్ ఉండేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటి ద్వారా 112 కాల్స్ స్పందన సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే కమిషనరేట్ లో కొత్త సాంకేతిక ప్రాజెక్టులు అమలు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ పోలీస్ శాఖ సూచనల మేరకు గద్దె ఫౌండేషన్ ద్వారా ఈ బైక్స్ కొనుగోలు చేసి అందించామని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ సాంకేతికతను వినియోగిస్తూ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన ప్రశంసించారు. గత 30 సంవత్సరాలుగా గద్దె ఫౌండేషన్ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తుందని, అదే క్రమంలో ఈ వాహనాలు కూడా అందించినట్లుగా చెప్పారు. గౌరవ ఈస్ట్ ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కి 8 బైక్స్ ఇవ్వడం చాలా సంతోషం. నిన్ననే మనం చూసాము, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ 112 రెస్పాన్స్ టైం, అంతకుముందు 25 మినిట్స్ ఉన్న రెస్పాన్స్ టైం రాష్ట్రంలో 11 మినిట్స్కి తగ్గడం జరిగింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కూడా 11 మినిట్స్లో ఇప్పుడు 112 కాల్ కావచ్చు, లేదంటే 100 కాల్ కావచ్చు, 11 మినిట్స్లో మనము రెస్పాండ్ అవుతున్నాము. ఇందులో సిటీ ఏరియాలో 7-8 నిమిషాలు రెస్పాండ్ అవుతున్నాము. బయట 13-14 నిమిషాలు పడుతూ ఉంది రూరల్ ఏరియాలో. ఇందులో ఈ 112 రెస్పాన్స్ టైం అనేది ఎక్కువ ఉంటే తగ్గించగలిగితే మనము గ్రీవెన్స్ రిడ్రసల్ అనేది బాగా జరుగుతుంది. ఇమ్మీడియట్గా విక్టిమ్ దగ్గరికి మనం రీచ్ కావచ్చు. క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబిలిటీ అనేది పోలీస్ శాఖకి చాలా అవసరం. దాని గురించే మనము ఈ మధ్యనే ఒక 40 బైక్స్ ట్రాఫిక్ వింగ్కి గౌరవ డీసీపీ గారు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సెక్షన్స్కి, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్లో 3 పోలీస్ స్టేషన్స్కి ఈరోజు 8 మోటార్ సైకిల్స్ ఇవ్వడం చాలా సంతోషం. గౌరవ ఎమ్మెల్యే గారు పోలీస్ శాఖకు ఉన్న అవసరాన్ని గుర్తించి వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా రెస్పాన్స్ టైంని మనము తగ్గించుకుంటూ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక 60-70 బైక్స్ కావాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారిని అభ్యర్థించడం జరిగింది. వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో ప్రతి పోలీస్ స్టేషన్కి 2 కానీ లేదా 3 మోటార్ సైకిల్స్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటాము. ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యం అందిస్తాము. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్లో సర్వీస్ యాక్టివిటీ చేయడం జరుగుతోంది. మన కమిషనర్ గారు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అటు డ్రోన్ల కోసం కానివ్వండి, లేదా సీసీ కెమెరాల కోసం కానివ్వండి,
వారు రిక్వెస్ట్ చేసిన మేట దానికి సంబంధించి కూడా మా ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు కృష్ణలంక ప్రాంతంలో మా సిఐ నాగరాజు గారు ఆ ప్రాంతం అంతా కూడా 4 వీలర్స్ వెళ్ళలేని ప్రాంతాల్లో సుమారు 1,00,000 మంది పైగా జనాభా ప్లేస్లు అక్కడ ఎక్కువగా ఈ గంజాయి విచ్చలవిడితనంగా ఉంది. వాటి అరికట్టాలంటే కొంచెం మోటార్ వెహికల్స్ అవసరం అని చెప్పి 8 వెహికల్స్ నాకు ఆలోచన వచ్చి 8 వెహికల్స్ సరిపడా అమౌంట్ ఇవ్వటానికి నిర్ణయం తీసుకుని వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద వాళ్ళ 5 వెహికల్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఇందాక సిపి గారు చెప్పినట్లుగా అఫెన్స్ జరుగుతుందని తెలుసుకుని ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత అఫెన్స్ని అరికట్టడమే కాకుండా వాడిని కాపాడటమే కాకుండా అఫెన్స్ చేస్తున్న నేరస్తుని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అది కూడా ఈ ప్రాంతంలో మా ఏరియాలో ఎక్కువ భాగం ఈ 4 వీలర్స్ వెళ్ళని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో 2 వీలర్ అయితే ఇంకా త్వరగా వెళ్ళగలుగుతారని చెప్పి ఆ కార్యక్రమం నాకు నచ్చి నాకు ఉన్నదాంట్లో శక్తి లేకుండా కొంచెం ట్రస్ట్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా అవసరాలు ఉన్నా అన్ని అవసరాలు తీర్చలేకపోయి ఇది 10 మందికి ఈ ఆలోచనతో వాళ్ళకున్న సిఎస్ఆర్ ఫండ్స్ని ఇలాంటి వాటికి ప్రజలకి మంచి మెరుగైన సేవలు అందించబడతాయని చెప్పి ఆలోచన చేసి కమిషనర్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ కార్యక్రమం చేసే ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కమిషనర్ గారు కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులు ముఖ్యమంత్రికి మంత్రి పయ్యాల కేశవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో ఎంత చేయాలో అంతా చేయాలని సీఎం మంత్రులకు సూచించారు. గంటల తరబడి జగన్ మీడియా ముందుకు వచ్చి సోది చెప్తున్నారని ప్రజలు భావిస్తున్నారని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడితే బాగుండేదని ఎదురు చేశారు. జగన్ పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా మోస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో చేసిన అప్పుల కుప్పపై శ్వేతపత్రం విడుదల చేసిందని తెలిపారు. వైసీపీ హయాంలో ప్రతిదీ కల్తీ అయిందని, భగవంతుడి ప్రసాదాన్ని కూడా భయం భక్తి లేకుండా కల్తీ చేశారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర స్థాయిలో విమర్శలకు పెంచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాగని సరిగా పలకలేని వాళ్లు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో కాగ్కు తెలియకుండానే కార్పొరేషన్లు తాకట్టు పెట్టి చేసిన అప్పులకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవరత్నాలు ఇవ్వలేదు కానీ 9 లక్షల కోట్లకు పైగా అప్పులు రత్నాలు ప్రజలకు ఇచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్కామ్లు చేయడానికి నవరత్నాలు అనే పేరుతో ప్రజాధనాన్ని దోచేస్తారని ఆరోపించారు. ఎవరు జేబులు నింపుకోవటానికి అప్పులు చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక తల్లికి 2 పిల్లలుంటే ఒకరికే అమ్మఒడి ఇచ్చి మరొకరికి అన్యాయం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయికి లెక్క చెబుతుందని చెప్పారు. జగన్ కు సమాధానం కావాలంటే అసెంబ్లీకి రావాలని సూచించారు. నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరోసారి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న ప్రతిసారి కూడా ఎందుకులే ఇతగాడి గురించి మనం మాట్లాడాలి, గడిచిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని మాటి మాటికి మనం గుర్తు చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముందిలే, మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తున్నాం, మనకి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం అదేవిధంగా అభివృద్ధి పరచడం మాత్రమే మన లక్ష్యాలుగా మనం ముందుకు వెళ్తున్నప్పటికీ మళ్ళీ గత పాపాలని మళ్ళీ కూడా మర్చిపోనివ్వకుండా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ మరీ వెధవలమి అని అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా విస్తృతంగా దాదాపుగా 2 గంటల పాటు అనేక అంశాల మీద చర్చిస్తూ ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న అప్పుల మీద, సంక్షేమ పథకాల మీద, ఈ తిరుపతి లడ్డూ మీద, ఇలాగ పలు అంశాల మీద, అదేవిధంగా వారి సొంత పార్టీ యొక్క కార్యకర్తల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈరోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అప్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో మేము
9.7 లక్షల రూపాయల గత ప్రభుత్వ అప్పుని మోస్తూ ఈ యొక్క బాధ్యతలోకి అడుగు పెట్టాము అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేం చేసింది 3.2 లక్షల కోట్లు మాత్రమే, మిగతా మేం చేసిన అప్పులు కాదు, కేవలం కూటమి ప్రభుత్వం మా మీద తప్పుని లేదంటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. వంట గ్యాస్ కొరత దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ అన్నారు. హోటల్ పనివేళ్లను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రతి సోమవారం సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుందని మంత్రికి చెప్పామని పేర్కొన్నారు. సోమవారం తర్వాత మంత్రుల కమిటీ కూర్చొని కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్న హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం ఇటు హోటల్ రంగంపై పెను ప్రమాదం అయితే పొంచుకుంది. గ్యాస్ సరఫరా ఏదైతే ఉందో గ్యాస్ సరఫరా నేపథ్యంలో ఇప్పటికే మంత్రుల కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి నాదెళ్ల మనోహర్, అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడిన బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసోసియేషన్ సభ్యులందరూ కూడా మంత్రి పయ్యావుల కేశవ్తో భేటీ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మంత్రి పయ్యావుల కేశవ్ గారితో మీరు ఏమి చర్చించారు, ఏంటి? మేము యాక్చువల్గా మా హోటల్ పరిశ్రమ గ్యాస్ సప్లై కొరత వల్ల, కమర్షియల్ గ్యాస్ సప్లై వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి మేము యాక్చువల్ మెమరాండం ఇవ్వడానికి వచ్చామండి. దాని నుంచి మేము ప్రభుత్వానికి ఏంటంటే మేము మా నుంచి కూడా కొన్ని సూచనలు చేసాం. ఎందుకంటే సప్లై ఎప్పుడైతే తగ్గిందో మనం వినియోగం కూడా తగ్గించుకోవాలి. కాబట్టి ఆ వినియోగం తగ్గించడానికి ఏ రకమైన చర్యలు ప్రభుత్వ పరంగా చేపడితే బాగుంటుంది అనేది మేము కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యల్లో భాగంగా మనకి జనరల్గా రెస్టారెంట్లు రాత్రి 10 వరకు 12 వరకు, స్ట్రీట్ ఫుడ్లు అయితే 2 వరకు నడుస్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంత గ్యాస్ వినియోగం తగ్గాలంటే మేము రెస్టారెంట్ల యొక్క సమయాన్ని రాత్రి 10 వరకు కుదించమని మేము అభ్యర్థించడం జరిగింది. అది మేము ఇంప్లిమెంట్ చేయటం కన్నా ప్రభుత్వ పరంగా ఆదేశాలు వస్తే అవి 100% ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి మేము ఆ రకంగా మేము చేయమని అడగడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సోమవారం నాడు జనరల్గా మనకి పెద్దగా వ్యాపారాలు ఉండవు. సోమవారం వీలైతే రెస్టారెంట్లు అన్నిటి ఏటరీస్కి కూడా సెలవు దినంగా కూడా ప్రకటించమని చెప్పి కూడా అభ్యర్థించాం. దానిలో ఇంకా మంత్రి గారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అంటే మన మెనువులు పూర్తిగా కట్ చేసుకోవటం, రెస్టారెంట్ మెనువుల్ని మనం తగ్గించుకోవటం. మనకి జనరల్గా చైనీస్, ఇండియన్ వీటికి గ్యాస్ వినియోగం ఎక్కువ ఉంటుంది. తండూరి జనరల్గా తండూరు లాంటి ఐటమ్స్ బొగ్గులతో ఉపయోగిస్తారు. కాబట్టి ఆ బొగ్గు వినియోగాన్ని పెంచి మనం తండూరి సంబంధించిన ఐటమ్స్ని ఎక్కువగా రెస్టారెంట్లో ప్రమోట్ చేయటం, మిగతాయి తగ్గించుకోవడం ద్వారా కూడా కొంత మమ్మల్ని కూడా గ్యాస్ కన్జంప్షన్ తగ్గించుకోవడానికి సహకరించమని మంత్రి గారు సలహా ఇచ్చారు. అట్లాగే సివిల్ సప్లైస్ సెక్రటరీ గారు మన సౌరభ్ గౌర్ గారిని కూడా కలవమని మంత్రి గారి సలహా మేరకు మేము సౌరభ్ గారిని కూడా కలిసాం. సౌరభ్ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చీఫ్ సెక్రటరీ గారితో చర్చించి ఇమీడియట్గా కలెక్టర్లతో కూడా డిస్కస్ చేసి దానికి సరైన ఆధారాలు, మన గ్యాస్ కన్జంప్షన్ తగ్గటానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలో ఆ రకంగా మేము డెఫినెట్గా వెంటనే మేము రెస్పాండ్ అవుతామని చెప్పి సౌరభ్ గౌర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సప్లైలు చాలా మెరుగ్గా ఉన్నట్టే లెక్క. సప్లైలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇంకా అయినా కూడా 75% సప్లై జరుగుతుంది. కొద్ది వారం రోజుల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మేము ఇమీడియట్గా ప్రభుత్వాన్ని కూడా మా పరంగా కూడా తీసుకునే చర్యల మీద ప్రభుత్వంతో క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలో అదేవిధంగా విజయవాడ కూడా ఎంతో మంది రాకపోకలు, విదేశీ వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హోటల్స్ కొన్ని కూడా ఇప్పటికే కొన్ని ఐటమ్స్ తగ్గించి ఇవి సాంబార్ లేదు, పరోటా లేదు అని చెప్పి కూడా కొన్ని బోర్డ్స్, అదేవిధంగా గుడ్ మార్నింగ్ ఏదైతే ఉందో ఆ గుడ్ మార్నింగ్ కూడా ఖచ్చితంగా బ్యానర్లు కట్టి గ్యాస్ వినియోగం లేదు కాబట్టి తమ హోటల్స్ నడపలేకపోతున్నామని కూడా బ్యానర్స్, అది మీ దృష్టికి వచ్చిందా? అవి మళ్ళీ చర్చించారా మంత్రి గారితో? అలా ఒక్కొక్క రెస్టారెంట్ నిదానంగా మూతపడుతున్నాయి మేడం. ఎందుకంటే ఒక్కొక్క సప్లయరు అతని దగ్గర ఉన్న స్టాక్ను బట్టి సప్లై చేస్తున్నాడు. ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్న స్టాక్స్ అయిపోయినాయి అనుకోండి, అతని దగ్గర వాడే హోటల్స్ మూతపడుతున్నాయి. అట్లా మేము ముందు గుడ్ మార్నింగ్ మూతపడింది, రేపు ఇంకొకటి మూతపడుతుంది. ఇట్లా ఈ పరిస్థితి రోజు రోజుకి తీవ్రమవుతున్నట్టుగా మనకి కళ్ళెదురుగా కనపడుతుంది. కాబట్టి దాని మీద మనం ముఖ్యమంత్రి గారు కూడా అందరికన్నా ముందు స్పందించి ముగ్గురు మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నిజంగా పయ్యావుల కేశవ్ గారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు ఆ విషయం మీద.
కానీ అట్లాగే మా నుంచి కూడా కొంత కోఆపరేషన్ అవసరం కాబట్టి మేము మంత్రి గారితో చర్చించి మా ఇద్దరు సహకారంతో దీన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈ సమస్య మీద అధిగమించాలనే దాని మీద మేము చర్చించాం అనమాట. సార్ అదేవిధంగా ఎక్కువ మంది కస్టమర్స్ స్విగ్గీ జొమాటో కూడా ఆర్డర్స్ పెట్టుకుంటారు, వాళ్ళను కూడా బంద్ చేస్తాము అని చెప్పి కూడా ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఏమన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఏంటి అనేది ఏమన్నా చెప్పారా? యాక్చువల్గా అది మంత్రి గారి ప్రభుత్వంతో సంబంధం లేని విషయం మేడం. అది మా అసోసియేషన్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. స్విగ్గీ జొమాటోల్లో చేసే వ్యాపారం మాకు యాక్చువల్గా ప్రతి రెస్టారెంట్కి నష్టం. అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి అసలు ఆ వ్యాపారాన్ని కూడా ఆపేస్తే మాకు ఆల్మోస్ట్ 30% వ్యాపారం స్విగ్గీ జొమాటోల ద్వారానే జరుగుతుంది. ఆ 30% కాకపోయినా 20% అన్న వ్యాపారం తగ్గుద్ది కదా. తగ్గటం వల్ల మనకి కొంత గ్యాస్ వినియోగం తగ్గుతుంది కదా అని చెప్పి మనం ఆ రకంగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం అసోసియేషన్ ద్వారా. దానికి ప్రభుత్వ పాత్ర ఏముండదు, దానిలో అసోసియేషన్ ద్వారా మేము ఆ నిర్ణయం కూడా తీసుకుంటామని మంత్రి గారికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే గ్యాస్ వినియోగం ప్రకారం ఇప్పటికే మంత్రి పయ్యావుల కేశవ్తో కూడా మాట్లాడడం, అదేవిధంగా మళ్ళీ సోమవారం జరిగే మీటింగ్లో తమ దగ్గర ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇటు రమణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. మార్చి 24వ తేదీన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగుభూమి, పింఛన్ల సాధన కోసం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జు ఈశ్వరయ్య తెలిపారు. దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వాలని కూడా కోరారు. టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నేతలు స్పష్టం చేశారు. నమస్కారం. నిన్న మా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశం రేపు మార్చి 24వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు, ఇంటి స్థలము, రేషన్ కార్డులు, పెన్షన్స్ డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, డిఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలు, మండలాఫీసులు, సచివాలయ పరిధి వరకు పెద్ద ఎత్తున ఇంటి స్థలం కోరేటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, నూతనంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు, పెన్షన్స్ రద్దు అయిపోయినట్టు వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ సమీకరించి ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి, అర్హత కలిగినటువంటి వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నప్పటికీ వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమాత్రం కూడా అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మేము గతంలో కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లన్నీ కూడా ఫిల్ చేసి లక్షల సంఖ్యలో దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ విజయవాడ నుంచి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభించింది. అత్యాధునిక వసతులతో రూపొందించిన ఈ బస్సులో ఎయిర్ ప్యూరిఫై టెక్నాలజీతో పాటు శుభ్రమైన వాష్రూమ్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ సీఈఓ మనీష్, సంస్థ ప్రతినిధి దినేష్ వెల్లడించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనేది భారతదేశంలోని ప్రముఖ
ఇంటర్సిటీ బస్ ప్రయాణం బ్రాండ్. ఇది ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సాంకేతికత కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. భారతదేశంలోని మొదటిసారిగా గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికత కలిగిన బస్సులను ఇంటర్సిటీ స్మార్ట్ బస్ నడుపుతోంది. దీంతో పాటు ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే విధంగా బస్సులోనే శుభ్రమైన టాయిలెట్ సౌకర్యం అందుబాటులో ఉంచింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం ఉచిత వైఫై మరియు ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అలాగే విమానంలోని ఎయిర్ హోస్టెస్ తరహాలో బస్ కెప్టెన్ అందుబాటులో ఉంటారని ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సంస్థ సీఈఓ మనీష్ కంపెనీ ఏపీ ప్రతినిధి దినేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నుంచి బెంగళూరుకు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసెస్ ను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. బస్సు ప్రయాణాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ సౌకర్యంతో పాటు ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు. విజయవాడ బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ నుండి బెంగళూరు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసెస్ ను కంపెనీ ప్రతినిధులతో కలిసి నగర ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగించేలాగా బస్సులో వసతులు కల్పించడం అభినందనీయమని అన్నారు. బస్సులో ప్రొఫెషనల్ స్టాఫ్ వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని కంపెనీ నిర్వాహకులను డీసీపీ అభినందించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ వారు ఈరోజు విజయవాడలో ఒక వినూత్నమైన, ఒక సైంటిఫికల్లీ అరేంజ్ చేసిన ఒక బస్సుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది విజయవాడలో ఇది చాలా మంచి విషయము. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయము. ఈరోజు మన విజయవాడని ఎన్నుకొని ఇక్కడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్ని ప్రారంభించడం అనేది నిజంగా అదృష్టం. దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్న బస్సుగా దీన్ని రూపొందించడం జరిగింది. పర్టికులర్లీ ఎయిర్ పొల్యూషన్ PM 2.5 అనే ఒక మెటీరియల్స్ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఎయిర్లో, అవి స్టాండర్డ్స్ మ్యాక్సిమం స్టాండర్డ్ 30 ఉండాలి. 30 ఉంటే ఓకే అని. కానీ మనకి బస్సు లోపల బిలో 30 యూనిట్స్ని ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఫ్రెష్ ఎయిర్ కిందకి బయట ఉన్న ఎయిర్ని తీసుకొని ఫిల్టర్స్ ద్వారా లోపలికి ఒక ఫ్రెష్నెస్ని ఇస్తూ ఇటు పాసింజర్స్ కన్వీనియన్స్ని, పాసింజర్స్ హెల్త్ని, డ్రైవర్ యొక్క హెల్త్ని సైంటిఫికల్గా దీన్ని తయారు చేయడం అనేది చాలా మంచి విషయము. ఇలా ఇంత కంఫర్టబుల్గా ఒక హెల్దీ లోపల అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల మనకి యాక్సిడెంట్స్ కూడా తగ్గించే అవకాశం దీని నుంచి కూడా ఉంది. యాక్సిడెంట్ ఎప్పుడైతే డ్రైవర్ ఎగ్జాస్ట్ అయిపోయి పొల్యూషన్కి సఫోకేట్ అవుతారో వాళ్ళని కూడా డ్రైవింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇటువంటి బస్సెస్ అన్నీ కూడాను ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసి కనుక చేస్తే యాక్సిడెంట్స్ తగ్గించడంలో వీటి పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి మన మనీష్ గారు, అలాగే దినేష్ గారు, మస్తాన్ గారు వీళ్ళందరూ ఈ యొక్క బస్సుని, ఇంటర్సిటీ ఫ్రెష్ బస్ని ఇక్కడ ఈ రోజు ఇంత చక్కటి టెక్నాలజీతో తీసుకొచ్చారు. అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఫస్ట్ గా ఇంట్రడ్యూస్ చేసేది ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అండి. సో దీనివల్ల 50 to 60% ఉమెన్స్ ట్రావెల్స్ అనేది ఎక్కువ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ని చూజ్ చేసుకుంటారు సార్. సో మా ఇంటర్సిటీ స్మార్ట్ బస్ లో మా ప్రత్యేకత బస్ రన్ చేయటం కాదు, రన్ చేయటం కాకుండా కస్టమర్ కి ఏ విధంగా మన హౌ కెన్ వి గివ్ ది సర్వీసెస్, ఎంత సర్వీస్ ఇవ్వగలం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంప్రూవ్ చేయగలం అనేది మా ప్రత్యేకత. వాష్రూమ్ అనేది ఒక ప్రత్యేకత. ఇంకొకటి, ప్రతి బస్లో ఒక కెప్టెన్ ఉంటారు. కెప్టెన్ అనేది ఒక ఎయిర్ హోస్టెస్ లాగా. ఎవరైతే మనం ఫ్లైట్స్కి వెళ్తామో, ఎవరైతే ఎయిర్ హోస్టెస్ టైప్లో మనకి రిసీవ్ చేసుకోవడానికి వస్తారో అదే టైప్లో ఒక కెప్టెన్ అనేది ప్రతి బస్సులో ఉంటారు. దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే రూట్ బిహేవియర్ రావటం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ బస్ ఇండస్ట్రీలో ఏం చేద్దాం అని ఇంకా కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఏమున్నాయని చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ అనేది మేజర్గా ఇష్యూ అవుతుంది. దానివల్ల ఇండియాలో ఫస్ట్ టైం ఎయిర్ క్వాలిటీని ఒక బస్లో ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మేము వర్క్ చేసాం. ఆ వర్క్ చేసి మా ఫస్ట్ విజయవాడ టు బెంగళూరు బస్లో ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. Thank you all of you for coming. As we all know, so I come from the Delhi area, and as you all know that air quality, there is a big time air quality problem in the north, and that's where we had started first thinking about
air quality problems. What are the air quality, which is called as AQI? There is a national standard which we all need as human beings to breathe, and whether as passengers, as travelers, are we able to breathe that air was the problem. So we realized that when you are sitting in the bus for 8-10 hours and you are breathing not good air or a little bit bad air, that can cause little bit problem on the health, especially for senior people, especially with people who have asthma or who have all those conditions, respiratory conditions. We have that. So what we said across is, if people, and then of course there is all the carbon dioxide and all which flows inside the air, which causes joint pains and all of that. We realize that if నా పేరు నాగరాజ్ చక్రవర్తి, నేను సౌత్ రీజన్ ఆపరేషన్స్ మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను. సో మనీష్ గారు చెప్పినట్టు కాలుష్యం అనేది నార్త్ నుంచి అన్ని మెట్రో సిటీస్లో కూడా ఇది ఒక సమస్యగా పెరగబోతుంది. సో దానికి ఇనిషియేటివ్గా మేము ఈ AQI బస్సెస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. రీసెంట్లీ ఒక పేర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా ఏ ఏసీ బస్సులో అయినా కూడా లోపల మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అది బయటికి ఏసీ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. నా పేరు నాగరాజ్ చక్రవర్తి, నేను సౌత్ రీజన్ ఆపరేషన్స్ మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను. సో మనీష్ గారు చెప్పినట్టు కాలుష్యం అనేది నార్త్ నుంచి అన్ని మెట్రో సిటీస్లో కూడా ఇది ఒక సమస్యగా పెరగబోతుంది. సో దానికి ఇనిషియేటివ్గా మేము ఈ AQI బస్సెస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. రీసెంట్లీ ఒక పేర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా ఏ ఏసీ బస్సులో అయినా కూడా లోపల మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అది బయటికి ఏసీ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మేము ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం. ఇది ఏదైతే కాలుష్యపరమైన కణాలు ఉంటాయో వాటిని కూడా ఇది బయటికి చేసి లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉంచడం జరుగుతుంది. ఏమండి, ఎయిర్ ప్యూరిఫైర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నదాతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటామంతి. రాష్ట్ర అభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సీఎం. అల్లూరు జిల్లాలో జనసేన పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓలూరు నుంచి నందిగురుకు కాలినడకన వెళ్తూ రోడ్డు పనులు పరిశీలించిన జనసేనాని. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రకటించిన మంత్రి నారాయణ. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.